బీసీ రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్ డిమాండ్ అనేది వస్తోంది. సరే, చట్టపరంగా దానికి ఉన్న అడ్డంకులు ఈ ఎలక్షన్స్ కి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి అది ఇంప్లిమెంట్ కాకపోవడం ఇది ఒక వైపు అయితే, దానికోసం ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఏంటి ఇది, ఎలా చూడొచ్చు అంటారు? ఏదన్నా ఈ ఈశ్వరాచారి ఆత్మహత్య అయితే చాలా బాధాకరం అండి. మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఒకటి, యువకుడు, చాలా భవిష్యత్తు ఉంది, చాలా అర్ధాంతరంగా చిన్న వయసులో ఆయన జీవితం ముగియటం అయితే మనకు బాధాకరం, కుటుంబానికి అయితే అది చాలా తీరని లోటు. అది ఇంకా ఆ కుటుంబాన్ని ఇవాళ రోడ్డున పడ్డది. ఎందుకంటే మొత్తం కుటుంబానికి కూడా జీవనాధారంగా ఆయన ఒకడే, సంపాదించేది ఆయన ఒకడే. ఆ సంపాదించే వ్యక్తి పోవటం అంటే చాలా పెద్ద నష్టం. అది ప్రభుత్వానికి మేము నిన్న కూడా విజ్ఞప్తి చేసినాం, కుటుంబాన్ని ఆదుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ప్రభుత్వం ఇంకా కొంత తీవ్రతరం చేసి నడిపించాలి. అయితే ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాన్ని ఇక్కడైతే తప్పుపట్టడానికి లేదు. 42% రిజర్వేషన్లు చేయటానికంటే ముందు వాళ్ళు కోర్టు సూచన మేరకు చాలా విపులంగా సామాజిక ఆర్థిక కులగణన చేసిండ్రు. వాళ్ళు అంటే ఆయా కులాల సమాచారం మాత్రమే కాదు, ఆయా వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల పైన, వారి రాజకీయ స్థాయి పైన, రాజకీయాల్లో వాళ్ళకున్నటువంటి పాత్ర గురించి వాళ్ళు సమాచారం సేకరించారు. ఈ సమాచారాన్ని ఒక కమిటీ వేసి సమగ్రంగా సమీక్షించారు. సమీక్షించిన తర్వాత వచ్చిన సూచన మేరకు ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకున్నది. ఆ 42% రిజర్వేషన్ల అమలు కోసము అసెంబ్లీలో చట్టం చేశారు. తర్వాత ఇక్కడ చాలా కీలకమైందంటే 42% రిజర్వేషన్ను విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే కాదు, స్థానిక సంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్ అవకాశాలను 42%కి పెంచాలని నిర్ణయించారు. ఇది నిర్ణయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కేంద్రానికి పంపింది. గతంలో తమిళనాడు మాదిరిగానే మన రాష్ట్రానికి సంబంధించిన ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును 9వ షెడ్యూల్లో జోడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకని అది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయింది. అది ఆ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందు ఈ బిల్లు ఉంది, వాళ్ళు దానిపైన ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 9వ షెడ్యూల్లో చేర్చాలంటే పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును 9వ షెడ్యూల్లో జోడించాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన పని, రాష్ట్ర ప్రభుత్వం తన అధికార పరిధిలో తాను చేయగలిగే పనిని పూర్తి చేసి దానికి సంపూర్ణంగా కేంద్రం సహకారాన్ని కోరుతున్నది. ఆ రిజర్వేషన్ల ప్రక్రియకు పూర్తి చేయటానికి ఇవాళ కేంద్రం పూనుకుంటే తప్ప అది కాదది. ఇక రెండవది ఏం చేసిందంటే, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ రిజర్వేషన్లది అట్లా పెండింగ్లో ఉన్న కనీసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లైనా కల్పిద్దామని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒక తప్పిదం ఏంటంటే, రిజర్వేషన్లపైన 50% సీలింగ్ పెట్టారు. చట్టంలో సీలింగ్ విధించటం కరెక్ట్ కాదు. చట్టం రిజర్వేషన్లకు అవకాశం కల్పించే అధికారం కార్యనిర్వాహక శాఖకు వదిలేస్తుంది. ఆ అధికారం ప్రకారము శాతం ఎంత ఉండాలి అనేది కార్యనిర్వాహక శాఖ చేసుకోవచ్చు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50% ఒక పరిమితిని విధించింది. ఆ చట్టంలోనే పరిమితిని విధించటం వల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేసినట్టయింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం 42% పెంపుకు దాన్ని 9వ షెడ్యూల్లో జోడించడానికి చేస్తున్న ప్రయత్నమేమో కేంద్రం తొక్కిపెట్టింది. ఇక్కడ స్థానిక రిజర్వేషన్లో ఉన్న కోటాను పెంచుదామంటేనేమో బీఆర్ఎస్ చేసినటువంటి సవరణ ఆటంకంగా ఉన్నది. ఇవాళ ఏం చేయాలి మరి? రాష్ట్ర ప్రభుత్వం చేసిన రెండో ప్రయత్నం ఏంటంటే, ఈ 50% పరిమితిని ఎత్తివేస్తూ వాళ్ళు ఒక ఆర్డినెన్స్ చేసిండ్రు. తర్వాత దాన్ని అసెంబ్లీలో కౌన్సిల్లో ఆమోదింపజేసుకొని దాన్ని రాష్ట్ర గవర్నర్ ముందు పెట్టారు. ఆ గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఆమోదం పొందలేదు, అది ఇంకా పెండింగ్లో ఉంది.
ఆ పెండింగ్లో ఉండటం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు కోసము ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇప్పుడు చట్టం ఒక రకంగా ఉంది, నోటిఫికేషన్ ఇంకో రకంగా వచ్చింది. ఈ వైరుధ్యం కారణంగా ఇవాళ కోర్టుల్లో వివాదానికి అవకాశం కలిగింది. అందువల్ల రాష్ట్ర హైకోర్టు దానిపైన స్టే విధించింది. ఈ విధించిన నేపథ్యంలో ఒకవైపేమో ఎన్నికలు జరగాలి, ఇంకోవైపేమో రిజర్వేషన్లు పెంచాలి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలనేమో పెండింగ్లో పెట్టి, ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతున్నాయి కాబట్టి, హైకోర్టు కూడా ఒక ఒత్తిడి తీసుకొస్తున్నది కాబట్టి ఇప్పుడు పంచాయతీలకు మాత్రం ఎన్నికలు నిర్వహిస్తున్నది. అవి చట్టపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాకపోయినా రాజకీయంగా తమ బాధ్యతను తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇది వాళ్ళ జరుగుతున్న వాస్తవం. ఇందులో నిజానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆ 50% ఏదైతే బీసీ రిజర్వేషన్లు పెంపుకు అవకాశం లేకుండా గత ప్రభుత్వం సీలింగు విధించిందో ఆ సీలింగును ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ గవర్నర్ ఆమోదించి ఉంటే ఇవాళ చిక్కులకు అవకాశం కలిగేది కాదు. ఏదో ఒక విధంగా ఆ రిజర్వేషన్ల పెంపును సాధించుకోవటానికి కూడా కోర్టుల్లో కొట్లాడైనా దాన్ని సాధించుకోవటానికి అవకాశం కలిగేది. కానీ వాళ్ళ ఇటు ఈ సీలింగును ఎత్తేస్తూ చేసిన బిల్లు, అంటే బీసీ రిజర్వేషన్లపై సీలింగు పెట్టినటువంటి బిల్లు ఎత్తివేస్తూ చేసిన బిల్లు అది పెండింగ్లో ఉంది. 42% రిజర్వేషన్లను పెంచి దాన్ని మరి 9వ షెడ్యూల్లో జోడించుకోవటానికి చేసిన బిల్లు పెండింగ్లో ఉంది. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇవాళ 50 మంది ప్రజలు కూడా ఈ 42% పెంపును ఆహ్వానిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. అది వాళ్ళకి ఉన్నటువంటి వాస్తవం. కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఈ జటిలమైన సమస్యకు పరిష్కారం చూపించాలనే నేను కోరుతున్నా. ఇక కోదండరామ్ గారు, ప్రధానంగా ఈ రోజున్న ప్రజాపాలన లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణ, రిమోట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని శాసిస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నడుస్తోంది అంటున్నారు. ఏంటి, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? రెండు వేరు పార్టీలు, వేరు ప్రాంతాలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర నాయకుడు ఇంకో రాష్ట్ర నాయకుని మీద ఆధారపడి ఉంటాడనుకోవటం అది పూర్తిగా సమంజసం కాదు. నా దృష్టిలో అది అర్ధరహితమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడగాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే ఆధారపడాలి. రేవంత్ రెడ్డి గారు ఓట్లు అడగాలంటే తెలంగాణ ప్రజల మీద ఆధారపడి ఉండాలి. ఈయన తెలంగాణ ప్రజలను ప్రసన్నం చేసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఇక్కడ గెలిచే అవకాశమే లేదు. కాబట్టి ఇది సాధ్యం కానటువంటి విషయం అందరికీ తెలుసు. అందుకని తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పుడు పని చేస్తారని నేను అనుకోవటం లేదు. ఇదైతే నా దృష్టిలో ఇది అవాస్తవము. దీంట్లో ఏమాత్రం కూడా పోనీ వాస్తవ కార్యాచరణ ఎక్కడైనా తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందా అంటే లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి కార్యాచరణ ఇక్కడ పూర్తి వదులుకొని పోయి ఆంధ్రాలో మొదలుపెట్టే అవకాశం లేదు. ఆయన ఏదున్నా మంచి చెడు తెలంగాణలో తెలుసుకోవాలి కాబట్టి ఆ అవకాశమే లేదు. ఆయన చేసిన పనులు కూడా అట్లా ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయి ఉన్నట్టుగా ఎక్కడా కూడా ఒకటంటే ఒక సాక్ష్యం లేదు. ఏది జరిగినా తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడి పనిచేస్తున్నాడు కాబట్టి ఈ ఆరోపణలను అయితే నమ్మటానికి వీల్లేదు, అవి నమ్మశక్యంగా లేదు. ఇక